జరుగుతుంది. రోజుకు ప్రచారం పెరుగుతుంది, స్పందన మంచిగా వస్తున్నది. కానీ ప్రచారం పోయి జాయినింగ్ ప్రోగ్రాంలు అవుతున్నాయి. ఎటు పోయినా కూడా ఈరోజు కూడా ఎంతోమంది జాయిన్ అయినరు. కొత్తపల్లి సర్పంచ్లు, ప్రొదటూరు సర్పంచ్ వాళ్ళతోటి వందలాది యువకులు జాయిన్ అయినరు. నిన్న కూడా బుల్కాపురం నుంచి 500 మంది గ్రామం ఖాళీ అయ్యి జాయిన్ అయినరు. మొన్న ఎంపీపీ గంధీడ్ ఎంపీపీ వాళ్ళతోటి ఇంకా 5 మంది సర్పంచ్ జాయిన్ అయినరు, ఎంపీటీ జాయిన్ కావతున్నారు. ఎంతోమంది వాళ్ళే వచ్చి జాయిన్ అవుతున్నారు. ఈరోజు యావత్ భారతదేశం నిర్ణయం తీసుకునేది, కానీ మన తెలంగాణ కూడా నిర్ణయం తీసుకునేది ఏంటంటే వచ్చే ప్రధానమంత్రి మోడీ అని. ఇది ప్రధానమంత్రి మోడీ అవుతారు. కానీ ఇక్కడ కూడా మెజారిటీ ఎంపీలు 12 మంది 11 మంది కంటే ఎక్కువ ఎంపీలు బీజేపీ పార్టీ వస్తుంది. ఈరోజు మోడీ మీద నమ్మకం, వాళ్ళు ఏది చెప్పినా కూడా గాడిది గుడ్డు పట్టుకొని తిరుగుతుంది, కానీ అసాధ్యమైన గాడిది గుడ్డు పట్టుకొని తిరుగుతుంది. కానీ వాళ్ళ పథకాలు గట్లే ఉన్నాయి. 2,500 రూపాయలు మహిళకి ఇస్తా అన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు 2 పైసలు కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే మోడీకి అడ్డెవరు లేరు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో మోడీకి అడ్డెవరు లేరు. అవతల దిక్కు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో కూడా ప్రకటించలేరు. రాహుల్ బాబా అంటుండ్రు, ఆయన గుట్టలకు పారిపోయిండు వైనాడు. ఎందుకంటే సేఫ్ సీట్ అనుకుంటా వైనాడు. ఎందుకంటే అక్కడ మెజార్టీ మైనార్టీ మెజార్టీ. అక్కడ ముస్లిమ్స్ 51%, హిందువులు 30%. అదే సేఫ్ సీటా? మీరు ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ అయితే యావత్ భారతదేశం ప్రధానమంత్రి ముస్లింలకే కాదు, వాళ్ళు మతతత్వ పార్టీ, మేము కాదు. మా మీద ఆరోపణ. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన చేసింది ఏంటంటే నెహ్రూ జమానాల కాశ్మీర్లో 2 భాగాలు చేసి సగం భాగము పాకిస్తాన్ తీసుకున్నది. అది POK అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. నిన్న చేయంగానే మన అబ్దుల్లా గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కాంగ్రెస్ తోటి పోతుంది. ఆయన అంటాడు పాకిస్తాన్, ఆయన ఏమంటాడంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు మనకు యుద్ధం లేకుండా మనతోటి కలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నాడు. మనకు యుద్ధం అవసరం లేదు, ఇక్కడ అభివృద్ధి చేసి వాళ్ళే వాపస్ మనతో కలుస్తారు. ఏది POK అంటే అబ్దుల్లా అంటాడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు గాజులు తొడుకోలేదు, వాళ్ళ మన మీద అటెం బాంబు. గాజులు తొడుకున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన వాళ్ళు ఫరూక్ అబ్దుల్లా అయిన రోజు వాళ్ళు పాకిస్తాన్కు భయపడి చేస్తున్నారు, మనకేం భయం లేదు. ఇటువంటి వాక్యాలు చేసేటోళ్ళే గాజులు తొడుకున్నారు. అది నిజంగానే ప్రధానమంత్రి మోడీ అంటే అంతర్జాతీయ స్థాయి, ఆయన గౌరవం ఉన్నది, ఆయన అంటే భయం కూడా పడలేదు. అటువంటి ప్రధానమంత్రి కావాలని ఇక్కడ యువకులందరూ చూస్తున్నారు. వచ్చే ఎన్నికలను తప్పనిసరిగా ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చీటర్స్, వాళ్ళు స్కామ్స్టర్స్, వాళ్ళు గుడ్ల స్కాము, దాన స్కాము, హనుమాన్ల గుడికి కూలగొట్టిన స్కామ్. ఈ ఎలక్షన్స్ కూడా చీటింగ్. 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టారు, కానీ ఒకటే ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ కమలాపూర్ కొండా విశ్వేశ్వరరెడ్డి. నేను 2వ గెలుస్తున్నా, 2 లక్షలతో గెలుస్తున్నా. నా నంబర్ కమలంపూర్ నంబర్ 2, అది అధికారం.